బాబు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు పరిపాలించారు. కానీ 14 సంవత్సరాల్లో మీరు కొన్ని వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఏది డ్వాక్రా మహిళలకి ఏది వడ్డీ లేని రుణం ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు, ఆ యొక్క రుణమాఫీ కూడా చేయలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఏది ఒక్కటి కూడా చేయలేదు. కానీ ఈ రోజుని ఏ ముఖ్యమంత్రి చేయనిది ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఫస్ట్ ఏ ముఖ్యమంత్రి ఇవ్వండి పెన్షన్స్ 5:30 ఉదయం 5:30 గంటలకు వారంటీలతో 5:30 గంటలకు ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఒడి, అమ్మ దీవెన, విద్యా దీవెన ప్రతి రైతుకి ప్రతి సంవత్సరము ప్రతి పంటకు 7,500 చొప్పున 2 పంటలకు 15,000 రూపాయలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి బీజేపీ, జనసేన, టీడీపీ భయం లేదా మీకు? ఆ ఒక్క భయం అన్నది లేదు. 2014లో నేను వచ్చాను అని ఎక్కడికి పోయారు? 23 సీట్లకి పరిమితం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, బీజేపీ వచ్చింది, టీడీపీ వచ్చింది. మరి సెంట్రల్ నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ సినిమాలు చేసుకోవడానికే పనికి వస్తాడు. ఏదంటే ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక 60-70 సీట్లు అడగాల. 24 సీట్లతో నువ్వేం ముఖ్యమంత్రి అవుతావు? అవునండి, కుప్పం పులివెందలు కాదు, ఏదంటే కడప వెళ్ళినా ఈ కడపలో ఆయన అనుచరుడే సతీష్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు అయిపోయాడు. అది కూడా సతీష్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో 1985లోంచి ఉన్నాడు. ఈ రోజు ఏమయ్యాడు? అదోడు గుర్తుపెట్టుకోమనండి. జై జగన్. జగన్ గారు గెలుస్తారంట మరి కుప్పంలో ఈసారి? వచ్చేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసి చెప్పుతున్నా, ఈ రోజు కాదు, ఈ యొక్క 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తారు. అంత నమ్మకం ఏంటి నీకు? అంత నమ్మకం అంటే డ్వాక్రా మహిళ, విద్యా దీవెన, రైతు బంధువా, పిల్లలకి ప్రతి ఒక్కరికి అన్ని చేసిన వాడు. పేదవాళ్ళకి ప్రతి ఇంటికి ఏది సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ గారిని పాతాళానికి దొక్కేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటలోనే పని అయిపోద్ది. 1-2 సీట్లు అది కాదు, ఆయనకి మాట్లాడటమే కానీ వాళ్ళ అన్న కానీ చిన్న కానీ పెద్ద అన్న కానీ ఏమన్నా అంటున్నారా? ఆయన ఏదో మాట్లాడుకుంటే ఏది ప్యాకేజీలు వస్తాయి కదా, ఆ ప్యాకేజీల గురించి మాట్లాడుతూ ఉంటారు అంతే. దానికి మించి మీకు ఏం లేదా? భయం లేదు? మాకు అసలు భయమే లేదు. మాకు ఆడపడుచులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఏది పెన్షన్దారులు, పొద్దున్నే పెన్షన్ ఇచ్చిన మహానుభావులు ఉన్నారు. అందరూ కలిసి 45% వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపిస్తారు. సిద్ధం సభ స్టార్ట్ అవుతుంది. బ్రహ్మాండంగా ఆనందంగా ఉంది సార్ మాకు. మన ఆనందం అంటే చేసిన పథకాలు కానీ ఏ కానీ అందరికి ప్రతి ఒక్క ఇంటికి అందింది. అందరూ సంతోషంగా ఉన్నారు. రేపు ఎలక్షన్ అయిపోగానే సీఎం ముఖ్యమంత్రి మళ్ళీ జగనే, అది కన్ఫర్మ్ సార్. బీజేపీ లేదు, పవన్ కళ్యాణ్ బాబు లేరు సార్, ఎవరు లేరు, ఇబ్బంది ఏం లేదు. 175కి 175 కన్ఫర్మ్, అది మళ్ళీ సీఎం జగనే. అది 175 సీట్లకి 175 వస్తాయి. అది ఎన్ని వచ్చినా ఎన్ని కలిసినా పొత్తులు కలిసినా పొత్తులు కలిసినా సింగిల్ గా వస్తాడు. చెంగల పులే చంద్రబాబు గారు గెలుస్తారా? లేదు, పోయినాడు లోకేష్ కావాల కుప్పలో, ఇప్పుడు ఆయన గెలుస్తాడు. ఇంకా లేదు, ఎవరు గెలవరు. పోయినాడే కనిపించిన అవతారం ఏ అక్కడ గెలవరు. చదువుతున్నాం సార్, చేసిన పథకాలు అట్టుండే, మాకు చేసిన పథకాలు బ్రహ్మాండంగా ఉండే. అందుకు మీయే బ్రహ్మాండంగా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఇచ్చిన నవరత్నాల హామీలతో పాటు మన రాష్ట్రంలో 9 షిప్పింగ్ హార్బర్లు, 4 మేజర్ పోర్ట్లు, అలాగే 4 మైనర్ పోర్ట్లు కూడా షిప్పింగ్ హార్బర్లు కడుతున్నారు. అందరూ నవరత్నాలతో పాటుగా చాలా మంది పంచుతున్నారు అని అంటున్నారు. కానీ మాలాంటి చదువుకున్న యువత డెవలప్మెంట్ ప్రకారంగా దాదాపుగా 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలని మనకి సాల్వ్ చేసి ఉన్నారు. ఒక కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేటు, వైజాగ్ ఇండస్ట్రియల్ క్యారిడర్, అట్లాగే రాష్ట్ర నలుమూలల నుంచి
డెవలప్మెంట్ ప్రకారంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ పంచుడి కార్యక్రమము తెలుగుదేశం వాళ్ళకి దంచుడి కార్యక్రమమే తప్ప ఇంకొకటి అని కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. ఖచ్చితంగా 151 లోనే వస్తుంది కానీ 151 తక్కువేం కాదు. బీజేపీ కూడా కలిసింది కదా ఇప్పుడు మరి. బీజేపీ కలిసిన, జాన్సేన్ కలిసిన, అసలు ఉన్న టీడీపీతో సహా మొత్తం గంప గుర్తుగా గంపలు వేసి అటు నుంచి గోదావరిలో మధ్యలో కృష్ణా నది చివరికి వచ్చేలాగా పెన్నా నదిలో కలపడమే తప్పక వీళ్ళు మొత్తాన్ని బంగాళాఖాతంలో వేయటం తప్పక ఏమీ ఉండదు. జగన్ అన్న ఖచ్చితంగా 175 సీట్లు పోటాపోటీగా ఉంటుంది. 151 లోనే గెలుస్తామని చెప్పి చేస్తున్నాము. అట్లాగే ఎవరు కూడా డెవలప్మెంట్ లేదని అంటున్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇండస్ట్రియల్ క్యాడర్ పోర్ట్లు, ఒక్కొక్క పోర్టు నుంచి మినిమం 40,000 నుంచి 45,000 మంది ఉపాధి వస్తుంది. మా ప్రకాశం జిల్లా గుండెకాయ రామాయపట్నం పోర్టు, అట్లాగే మూలపేట పోర్టు ఉత్తరాంధ్రలో, ఇన్ని పోర్టుల మీద మచిలీపట్నం పోర్టు 2009 నుంచి చేసి 2014లో చంద్రబాబు నాయుడు గారు 2019లో 3 నెలల ముందల మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన చేశాడు. కానీ అంతా ఏమీ లేదు. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కూడా అన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక ల్యాండ్స్కి పేదలకు ఇచ్చే సెంటు భూములకు కూడా కోర్టు కేసులు వేధించి, ప్రతి దానికి కూడా కోర్టు కేసులు వేధించి ఏదో భూషగా చూపిస్తానన్నారు. ఖచ్చితంగా 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. 2024లో ఈసారి పులివెందుల్లోనే మేము గెలుస్తామని టీడీపీ శపథాలు చేస్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? పులివెందుల్లో కాదు, చంద్రబాబు నాయుడు అతని స్థానంలో గెలవని ముందు చూద్దాం. దమ్ముంటే ఈ సిద్ధం సభ చూస్తేనే అతను వణుకు పుట్టింది అతనికి ముందుగానే. అంటే సిద్ధం అని మాట వెనకే ఉంది. దాని అర్థం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మేమని. దేనికి సిద్ధంగా ఉంటారట? మేము చంద్రబాబు నాయుడిని చిత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అతని అనుచరులు, అతని తొత్తులు మొత్తం, ఈ జెండాలు జత కట్టే పార్టీలు మొత్తం చిత్తుగా ఓడిపోయి ఎటుపోతే కూడా అంతు కూడా లేకుండా పరిస్థితి వచ్చింది. ఇక టీడీపీ నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఉంది రాను రోజుల్లో. పాతాళానికి దొక్కేస్తా ఈసారి నేను వచ్చాను. ఏంది దొక్కేది? పాతాళం అంటే ఏడుంటుందో తెలుసా? జగనన్న పైన భూమి మీద అడుగుంటది. పాతాళం అంటే 7 లోకాల కింద ఉంటది. ఆడకపోయేది ఎవరు? చంద్రబాబు నాయుడు, అతను తొత్తు పార్టీలు. వీళ్ళ ప్రభావం ఏముండదంటారా? జనసేన ఏముండదు అసలు. వాళ్ళు 24 కాదు కదా అసలు. ముందు అసలు జనసేన అధినేత గెలవమని చూద్దాం. అతను లేదు. వీళ్ళకి 24 గెలిచేదే ఉంది. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది పోటీ చేస్తే మనకే మంచిదబ్బా. ఎందుకంటే వాళ్ళు ఎట్టా ఓడిపోయేది, జనాలందరికి ఇసుగు పుట్టిపోయి అతని మాటలు, అతని ప్రవర్తన ఏదో పిచ్చి పెట్టినోట్లాగా మాట్లాడతాడు. లేవు కదా, ఎంత కాన్ఫిడెన్స్ గా ఓడిస్తాం అన్ని చెప్పేస్తాం. సమర్థవంతమైన నాయకుడు మాటలతో పని లేదు, చేతలు చూపిస్తాడు. నాయకుడు మాటలు, ఉత్తమ మాటలు చెప్పుకునే లాభం. చూశారుగా 151 కాదు ఈసారి 175 ఓన్లీ జగన్. ఇంక వేరే మార్గమే లేదు రాష్ట్రం.